నమస్తే అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు ఈ వాక్యములో ఎవరు ఈ కనికరము కలిగినటువంటి వారు, ఎవరి నుండి కనికరమును ఏలాగున పొందగలరు అని ఆలోచన చేసినట్లయితే, మనస్సాక్షి మాటను వినగలిగేటువంటి హృదయము కలిగి ఉండి అట్టి మనస్సాక్షికి లోబడగలిగినటువంటి వారే కనికర హృదయము కలిగినటువంటి వారు. వీరు నీతిని అనుసరించి చేసేటువంటి క్రియల మూలముగా కాకుండా, అనగా మతాచారాలకు సంబంధించినటువంటి క్రియల మూలముగా కాకుండా, పునర్జన్మ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగచేయుట వలన దేవుని నుండి కనికరమును పొందగలరు అని ఈ వాక్యం యొక్క పరమార్థమై ఉన్నది. కనుక మనస్సాక్షి మాటను వింటూ మనస్సాక్షి గద్దింపునకు లోబడుతూ చేసేటువంటి జీవన ప్రయాణంలో ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్న క్రీస్తు దర్శనము కాగలడు అని ఎరిగినటువంటి విశ్వాసులు శ్రమలయందును అతిశయపడుతూ నిరీక్షణతోటి కలిగిన జీవన విధానమును ఆనందముగా కొనసాగించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.